హాయ్ హలో నమస్తే. వీడియోలోకి వెళ్ళే ముందుగా భారతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. భారతి గారు ఎవరా అనుకుంటున్నారా? నాకు ఈ ఆర్డర్ బ్యాంగిల్ సెట్ ఆర్డర్ ఇచ్చిన ఆవిడ. ఎందుకంటే ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి నేను ఫస్ట్ టైం చేస్తుంది. ఆవిడ నన్ను నమ్మి ఈ బ్యాంగిల్ సెట్ నాకు ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ బ్యాంగిల్ సెట్లో వచ్చేసి 4-5 బ్యాంగిల్స్ కాదండి యూజ్ చేసింది, 20 బ్యాంగిల్స్తో చేసిన బ్యాంగిల్ సెట్. ఇది టోటల్ బ్యాంగిల్ సెట్ డిజైన్ మేకింగ్ చూపిస్తాను. సో వీడియో కాస్త లెంతీగా రావచ్చు, బట్ ఎక్కడ ల్యాగ్ చేయను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్యాంగిల్ సెట్ మేకింగ్ కావాల్సిన మెటీరియల్ మొత్తం ఒకసారి చూపిస్తాను. గోల్డ్ గ్లాస్ ట్రయాంగిల్ షేప్ పెరల్స్, mm గోల్డ్ గ్లాస్, గోల్డ్ సెరామిక్, వైట్ స్టోన్ చైన్, వైట్ క్లిప్ స్టోన్స్, గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్స్, వైట్ జర్కన్స్, లైట్ గ్రీన్ డ్రాప్ షేప్ పెరల్స్, లైట్ గ్రీన్ స్క్వేర్స్, లైట్ గ్రీన్ 3mm స్టోన్స్, గ్లూ పెన్, ఫ్యాబ్రిక్ గ్లూ, B7000 గ్లూ. ఈ మెటీరియల్ యూజ్ చేసి బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఒకసారి ఏ సైజుల్లో బ్యాంగిల్స్ తీసుకున్నానో అది కూడా చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసి 6 కట్ 4 బ్యాంగిల్స్. దీనికి వచ్చి బ్లూ కలర్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి 4 కట్ 4 బ్యాంగిల్స్ కరువు. ఇవి వచ్చేసి 2 కట్ 4 బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్ 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్ సెట్ మొత్తం కస్టమర్ రిక్వైర్మెంట్ మీదనే రెడీ చేశాను. నేను ఈ డ్రాయింగ్ యూజ్ చేసి బ్యాంగిల్స్ పై మార్క్ పెట్టుకుంటాను. ఈ డ్రాయింగ్ యూజ్ చేసి చేయడం వల్ల మనకి డిజైన్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది, డిజైన్ కరెక్ట్గా వస్తుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్గా. ఈ విధంగా మార్క్ చేసుకొనేసి దీనికి వచ్చేసి 3mm గోల్డ్ స్టోన్స్ యూజ్ చేశాను. యాక్చువల్గా ముందు మార్క్ చేసుకునైనా స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే అలా పెట్టుకునైనా స్టిక్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా స్టిక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను, దాని మీదే మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. మార్కింగ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, సేమ్ అక్కడే మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 6 కట్ 4 బ్యాంగిల్స్ సింపుల్గా రెడీ చేశాను. ఇవి 4 కట్ కరువు మీద వచ్చేసి జరీ థ్రెడ్ యూజ్ చేసి డిజైన్ చేశాను. దీనికి వచ్చేసి మనం ఆల్రెడీ థ్రెడ్ స్టిక్ చేసుకున్న దగ్గర మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఒక ఎడ్జ్ని స్టిక్ చేసుకోవాలి. ఇది జరీ థ్రెడ్ కదా, స్లిప్ అవుతూ ఉంటుంది. కొంచెంసేపు అలా టైట్గా ఉంటుంది.
టైం ఇవ్వాలి డ్రై అవ్వడానికి. అప్పుడు మనకి థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు వచ్చేయకుండా ఉంటుంది. జరీ థ్రెడ్ కదా త్వరగా వచ్చేస్తుంది. అందుకే కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక ఈ విధంగా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చాక థ్రెడ్ని ఈ విధంగా ఫింగర్తో గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకొని ఎడ్జ్లో గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఫింగర్తో కొంచెంసేపు హోల్డ్ చేసి పట్టుకోవాలి. వెంటనే వదిలేస్తే థ్రెడ్ జరీ థ్రెడ్ కదా వచ్చేస్తుంది. హోల్డ్ చేసి పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఈ విధంగా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో మిగిలిన 3 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసేసాను. ఫోర్ కట్ కరువు బ్యాంగిల్స్ వచ్చేసి ఈ విధంగా జరీ థ్రెడ్ యూజ్ చేసి రెడీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేస్తున్న 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ పై డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ ట్రయాంగిల్స్ ఒక్కటే యూజ్ చేసి డిజైన్ చేశాను. ముందుగా వచ్చేసి ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఈ ట్రయాంగిల్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 1 by 1 స్టిక్ చేసుకోవాలి. కాస్త దగ్గరకని స్టిక్ చేసుకోవాలి. మనకి కాస్త దగ్గరగా స్టిక్ చేసుకుంటే డిజైన్ నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. కాస్త ఫింగర్స్తో ప్రెస్ చేస్తే గట్టిగా స్టిక్ అవుతాయి. పెరల్స్ కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్యాటర్న్లో పెరల్స్ అన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా స్టిక్ చేసుకొని ఎడ్జ్లో కరెక్ట్గా చూసుకోవాలి. సేమ్ ఇంక ఇదే ప్యాటర్న్లో మిగిలిన 3 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసేసాను. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశాను. నెక్స్ట్ 4 బ్యాంగిల్స్కి ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను.
ఈ బ్యాంగిల్ మేకింగ్కి లైట్ గ్రీన్ స్క్వేర్స్, అలాగే 3mm గోల్డ్ స్టోన్స్, జర్కన్స్, ఈ 3 మెటీరియల్ యూజ్ చేసి బ్యాంగిల్ అయితే డిజైన్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి గ్లూ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ షేప్ పెరల్ని స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ దాని కిందనే గ్లూ అప్లై, నేను చూపించే విధంగా గ్లూ అప్లై చేసేస్తాను. గోల్డ్ కలర్ 3mm గోల్డ్ కలర్ పెరల్స్ని స్టిక్ చేసుకోవాలి. దాని కిందనే వచ్చేసి స్క్వేర్ షేప్ పెరల్ వస్తుంది. ఇంక ఇదే సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం రెడీ చేసేసాను. గోల్డ్ కలర్ పెరల్స్ మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ యూజ్ చేసి వైట్ జర్కన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేసేసాను. మిగిలిన 3 బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో డిజైన్ చేశాను. ఈ 4 బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా, దానిలో వచ్చేసి మళ్ళీ వైట్ మిక్స్ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అయితే మంచి లుక్ వచ్చాయి. ఈ విధంగా ఈ 4 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్. 2 కట్ బ్యాంగిల్స్పై డిజైన్ ఎలా చేయాలనేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా ఒకసారి చూసుకుందాం. గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్స్, స్టోన్ చైన్, అలాగే లైట్ గ్రీన్ డ్రాప్స్, 3mm సెరామిక్ గోల్డ్, అలాగే క్లిప్ స్టోన్స్, వైట్ క్లిప్ స్టోన్స్. మార్కింగ్కి ఈ డ్రాయింగ్ యూజ్ చేస్తాను కదా, ఫస్ట్లో చూపించాను కదా, సేమ్ ఈ బ్యాంగిల్ కూడా ఇదే డ్రాయింగ్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనకి 4 సైడ్స్ అయితే సరిపోతుంది. 4 సైడ్స్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, యాక్చువల్గా వచ్చేసి 4 సైడ్స్ అయితే సరిపోతుంది. నేను 8 సైడ్స్ మార్క్ చేసుకున్నాను. మిడిల్లో డిజైన్ కూడా కరెక్ట్గా వస్తుంది అనేసి 8 సైడ్స్ మార్క్స్ చేసుకున్నాను. ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకొని ఫస్ట్ గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిక్ చేసేసుకొని దీనికి వచ్చేసి దీని చుట్టూ మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఆల్రెడీ దానికి సైజుకి సరిపోను స్టోన్ చైన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. క్లిప్ స్టోన్ చుట్టూ ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు చూసి మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా దాని చుట్టూ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకున్నాను. సేమ్ ఇదే ప్యాటర్న్లో 4 సైడ్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ డిజైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. 4 సైడ్స్ ఈక్వల్ అంటే ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో డ్రాప్స్ వచ్చేసి ఎడ్జ్లో స్టిక్ చేసుకోవాలి. ఈ డిజైన్ అయితే డ్రై అయ్యేంత వరకు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే ఆ ఎడ్జ్లో ఉన్న డ్రాప్స్ చాలా ఎడ్జ్లో స్టిక్ అవుతాయి కాబట్టి వాటిని కేర్ఫుల్గా అటు ఇటు కదిలించకుండా చూసుకోవాలి. ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. మళ్ళీ గ్లూ అప్లై చేసేసుకొని సేమ్ పైన ఏ షేప్లో వచ్చిందో అదే షేప్లో డ్రాప్స్ని స్టిక్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో మిడిల్లో వచ్చేసి 3 mm సిరామిక్ గోల్డ్ని స్టిక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2/4 సైజ్ బ్యాంగిల్. యాక్చువల్గా మనకి 212, 2/6 అయినా పర్లేదు, 2/6 కూడా కాదు, 2/8, 2/12 బ్యాంగిల్ మీద వచ్చేసి ఈ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది 2/4 అవ్వడం వల్ల నాకు కొంచెం టఫ్గానే ఉంది. ఎందుకంటే చాలా అడ్జస్ట్ చేశాను ఈ డిజైన్ని. నాకు చేసాక కంప్లీట్ అయిపోయాక నాకు అర్థమైంది 2/8 సైజు 2/12 సైజ్ మీద అయితే చాలా ఫ్రీగా ఫ్లవర్స్ కూడా నీట్గా డిజైన్ నీట్గా వస్తుంది. దీని మీద కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ డ్రై అయ్యేంత వరకు కాస్త కేర్ఫుల్గా చూసుకోవాలి. ఈ డిజైన్ వచ్చేసి మిడిల్లో వస్తుంది ఇప్పుడు నేను చేసేది. దీనికి 3 mm గ్రీన్ స్టోన్ని ఫస్ట్ స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ వచ్చేసి క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా గ్లూ అయితే కొంచెం ఎక్కువగానే అప్లై చేసేసుకోవాలి. ఈ డిజైన్కి గ్లూ ఎక్కువ పడుతుంది. ఆ క్లిప్ స్టోన్స్కి ఆనుకొని ఈ డ్రాప్స్ని స్టిక్ చేయాలి. సేమ్ పైన ఎలా క్లిప్ స్టోన్స్ పైన డిజైన్ ఎలా వచ్చిందో కింద కూడా అలానే స్టిక్ చేసుకోవాలి. కింద కూడా సేమ్ డిజైన్ అలానే వస్తుంది. మిడిల్లో వచ్చేసి 3 mm గోల్డ్ సిరామిక్ని స్టిక్ చేసుకోవాలి.
సేమ్ ఇంకా ఫ్లవర్ షేప్లోనే ఈ డ్రాప్స్ని స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి వైట్ క్లిప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్లో వచ్చేసి గ్రీన్ కలర్ డ్రాప్స్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. మొత్తం ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసాను. సేమ్ ఇంకా ఇదే ప్యాటర్న్లో మిగిలిన 3 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసి చూపిస్తాను. ఈ విధంగా బ్యాంగిల్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. మొత్తం బ్యాంగిల్ సెట్లో ఈ బ్యాంగిల్స్ హైలైట్, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా టోటల్ సెట్ ప్రిపేర్ చేసేసాను. బ్యాంగిల్ సెట్ ఎలా అరేంజ్ చేయాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్ని తీసుకున్నాను. దాని తర్వాత గోల్డ్ కలర్ బ్యాంగిల్, ఇది ట్రయాంగిల్ డిజైన్ ఉంది కదా, అది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్, నెక్స్ట్ మళ్ళీ జర్కన్ డిజైన్ బ్యాంగిల్, మళ్ళీ 4 కట్ బ్లూ కలర్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్, నెక్స్ట్ మళ్ళీ జర్కన్ బ్యాంగిల్, అలాగే మళ్ళీ 6 కట్ బ్యాంగిల్, మళ్ళీ ట్రయాంగిల్ షేప్ బ్యాంగిల్, నెక్స్ట్ 2 కట్ బ్యాంగిల్. సేమ్ ఇదే ప్యాటర్న్లో నెక్స్ట్ సెట్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో తీసుకున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ సెట్ అయితే డిజైన్ చేసేసాను. భారతి గారికి అయితే బ్యాంగిల్ సెట్ తీసుకోగానే వెంటనే చేతికి వేసుకొని చూస్తున్నారు, చాలా బాగున్నాయి అనేసి చెప్పినారు. ఈ బ్యాంగిల్ సెట్ ఎలా ఉన్నదనేసి కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకు ఈ బ్యాంగిల్ సెట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. బ్యాంగిల్స్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.